అంటే నాకేం బాధలేదు, వైసీపీ స్వీప్ చేస్తే బాధలేదు, వీళ్ళు స్వీప్ చేస్తే బాధలేదు, కానీ అంత క్లియర్ ట్రెండ్ వేవ్ మనకు కనపడుతుంటే ఆయన ఎవరో ఇచ్చాడు. అలా ఒకటి కాదు 2-3 వచ్చినాయి అవి. నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, అట్లా వాళ్ళ ఇవి ఒక గందరగోళం క్రియేట్ చేస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకు అంటే ఓటు వేసిన ఓటరే అనుమానం పడేలా చేస్తాను. కరెక్ట్, నేను వేసిన ఓటు నేను వేసానా అని డౌట్ వచ్చినా అట్లా ఉంది. ఈ తరహా ప్రచారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయనకి రాజకీయ పాఠాలు నేర్పినాడు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆయనకి ఎవరు నేర్పారులే, ఆయన నేర్చుకున్నాడు. అంటే ఆయన నేర్పిన వాళ్ళు ఉన్నారు, లేకుండా లేదు. ఆయన 2004లోనే వైఎస్ వివేకానంద రెడ్డి గెలిచిన ప్లేస్లో స్థానం కోసం ట్రై చేశాడు. 20 ఏళ్ల క్రితం రాజకీయం నేర్చుకున్నాడు ఆయన. మీరు ఇంకా 11 ఏళ్ళు పార్టీ పెట్టడం కాదు, 2004లో గెలిచిన వైఎస్ వివేకానంద చెయ్యెత్తినప్పుడే మొదలైంది రాజకీయం. కాబట్టి అంటే ప్రచారంలో గోబెల్స్ని మించిపోయినవాడు, మోసం చేయడంలో చార్లెస్ శోభారాజుని మించిపోయినాడు, ఎక్కడ లేడు, ఈయన ఒకడే ఉంటాడు అలా. కాబట్టి మీరు ఇప్పుడు ఓటు వేసిన ఓటరు నేను వేసింది సైకిల్గా, నేను వేసింది ఫ్యాన్ కానీ అనుమానపడే పరిస్థితిలో ప్రచారం చేస్తున్నాడు. ఈవీఎంల్లో జనం వేసిన ఓటు నిక్షిప్తంగా ఉన్నాయండి. వీళ్ళు ఏం ప్రచారం చేసినా మన నాగభూషణం గారు చెప్పినట్టుగా 135 అనేది ఒక అంచనా. నేను 2 సంవత్సరాలుగా చెప్తున్నా మీకు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 120 స్థానాలు తగ్గిపోతాడని. అంటే అర్థం ఏంటంటే అపోజిషన్ 120 వస్తానే కదా. అంతేగా. నేను ఇవాళ చెప్తున్నాను, మీకు ఎవరో మెసేజ్ పెట్టారని చెప్తున్నారు. నేను ఇవాళ లైవ్లో చెప్తున్నా మీకు, ఉత్తరాంధ్రలో 34కి 25, 26 కూటమి వస్తాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న 33లో 28 వస్తాయి. కృష్ణా గుంటూరు 33 స్థానాలు ఖచ్చితంగా 25 పైన వస్తాయి. అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న 123 స్థానాల్లో అక్కడే 90-95 దాటిపోతే రాయలసీమలో వచ్చేది బోనస్సే. నెల్లూరు ప్రకాశం 22 స్థానాలు, కనీసం 16 స్థానాలు వస్తాయి. అంటే 3 75 వేసుకుని నెల్లూరు వరకే 110 దాటుతున్నాయి. మీరు 123 స్థానాల్లో కనీసం 95 మినిమం, అంటే మ్యాక్సిమం ఎంతైనా ఆడవచ్చు. రాయలసీమలో 52, హీనపక్షం 25 గెలుస్తారు. అంటే 50% వేసుకున్నా. రాయలసీమలో 50-50 అంటే ఇక ఇటే ఉండదు, ఇంకా ఇటే ఉండదు. ఈ ఫిగర్స్ ఎవరైనా రాసుకోండి. అంతే కదా నాగభూషణం గారు. రాయలసీమలోనే చెరిసగం సీట్లు వస్తే ఇక ఈ కింద ఏముంటది, ఇంకేం లేదు. నెల్లూరు నుంచి మీరు అనంతపురం 18 సీట్లు నికరంగా వస్తాయి. 100% నికరంగా. దానిపైన 7 to 8 సీట్లు ఏ వచ్చిన బోనసే సార్. కడపలోనే 3 గ్యారంటీ, 2 బోనస్ వచ్చే అవకాశం ఉంది. మీకు రాయలసీమలో ఏది వచ్చినా బోనసే. మీరు శ్రీకాకుళం టు నెల్లూరు 123లో 95 నుంచి 100 పైన ఎంత వచ్చినా రాయలసీమ బోనస్. నిజంగా రాయలసీమ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారా పక్కన పెట్టండి. అక్కడ రాయలసీమలో ఒక్క అనంతపురం జిల్లాలోనే రాయలసీమ ప్రజలు కనుక సెంటిమెంటల్ గానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న దీంతోనో అట్లా కాకుండా ఒక డెమోక్రటిక్ వేలో తర్వాత డెవలప్మెంట్ ఓరియంటేషన్తో ఓటు వేసి ఉంటే డెఫినెట్గా మీరు అన్నది వెరీ ఈజీ, వెరీ పాసిబుల్. వాళ్ళు డెమోక్రటిక్ అని కాదు, వాళ్ళు డెమోక్రటిక్గా వెళ్ళారు. వాళ్ళు అందరికంటే షర్మిలా సునీత ప్రచారాన్ని నమ్మారు. అది బాగా నమ్మారు.